నీ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించుటలేదు తెలుసా? దేవుడు నీ పట్ల దుఃఖించినట్లయితే ఆయన నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనము. మీ జీవితములో హృదయములో చిన్న కార్యమైనను పెద్ద కార్యమైనను దేవుని హృదయమును దుఃఖపరిచినట్లయితే మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబడదు. ఉదాహరణకు మీ ఇంటిలో మీ యొక్క పిల్లలు మీ స్నేహితులను మిమ్మల్ని దుఃఖపరిచినట్లయితే కొద్దిసేపు మీరు కూడా వారి యుద్ధ నుండి ముఖమును త్రిప్పుకొనుచున్నారు గదా. అదేవిధముగా మీ జీవితములో మీ హృదయములో దేవుని దుఃఖపరిచినట్లయితే మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబడదు. గనుక మొదట మీరు మీ జీవితములను సరిచేసుకొని మీ తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మీ ప్రార్థనలకు నిశ్చయముగా జవాబు ఇచ్చుదురు. ఎల్లప్పుడూ మన జీవితముల ద్వారా దేవునిని సంతోషపరచువారముగా జీవించుదుముగాక. ఆమేన్.